హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. హౌస్ వైఫ్స్ ఎలా చదువుతున్నారండి? చదువుతున్నారా? లేక నాలాగే కొంచెం టైం ఉంది కదా అని రెస్ట్ తీసుకుంటున్నారా? నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను. పిల్లలతోనే సరిపోతుంది కాబట్టి. ఇంకా మీరు అయితే ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ప్లీజ్ రిలాక్స్ అవ్వొద్దు. ఎందుకంటే మనకి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకనంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అని అంటారు. ఇప్పుడు నేనైతే అడుగుతున్నాను. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే నేను వ్రాసి జాబ్ గెయిన్ చేయగలను అనే ఒక నమ్మకం అయితే మీలో ఉందా? సో, అలా ఉన్న వాళ్ళు మాత్రమే డిఎస్సి కోసం అడగండి. సో, మనకి టైం దొరికింది కాబట్టి సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుందాం. కంప్లీట్ చేసిన తర్వాత మనం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తాం. సో, నేనైతే అదే అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా చదువుతున్నారు? చదువుతున్నారా? అండ్ ఇంకోటి ఏంటంటే మెథడాలజీ ఎలా చదువుతున్నారండి మీరు? నేనైతే మెథడాలజీ 2 బుక్స్ ఫాలో అవుతున్నాను. 2016 అలాగే ఈ యొక్క న్యూ ఇయర్ బీఎడ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదండీ! అవి. ఆ 2 తీసుకున్నాను. ఆ 2 తీసుకొని నేను ఒక బుక్ అనేది రాసుకుంటున్నాననమాట. ఎందుకంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే సెకండ్ టైమ్ రివిజన్ కన్నా బావుంటుంది కదా! రివిజన్‌కి అనని చెప్పి అలా చేస్తున్నాను. ఇదైతే మ్యాథ్స్ అండి. నేనైతే ఈ బుక్ వచ్చేసి చూడండి, ఆర్‌డి శర్మదనమాట. 9థ్ క్లాస్‌ది. సో, ఇది చూస్తున్నాను మ్యాథ్స్‌కైతే. ఎందుకు అనంటే మనకి క్వెషన్స్ అనేవి కొంచెం హార్డ్‌గా వస్తున్నాయి గదా! అందుకని చెప్పి నేనేమనుకుంటున్నానంటే, వీటిలో ప్రిపేర్ అయితే మనకు కొంచెం ఇదిగా ఉంటుంది. టఫ్‌నెస్ అనేది కూడా కొంచెం హార్డ్‌గానే ఉంటుంది గదా! అందుకే నేనైతే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ తీసుకున్నాను. అవి మ్యాథ్స్ కంటెంట్‌కి అవైతే ఫాలో అవుతున్నాను. మీరందరూ ఎలా చదువుతున్నారు మ్యాథ్స్‌కి? ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు? నేనైతే ప్రెజెంట్ ఇది చూస్తున్నాను. తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూస్తూ ఉన్నాను. ఇది చూస్తున్నాను, అది చూస్తున్నాను. మరి ఎలా అవుద్దో ఏమో నాకైతే తెలీదు. ప్రెజెంట్ ఇంకా కరెంట్ అఫైర్స్‌కైతే పేపర్ కూడా చూడడం చాలా తక్కువైపోయింది. అస్సలు నాకైతే బుక్ తీసుకుంటే చాలు మా మా పాప వచ్చేస్తది నా దగ్గరికి. అస్సలు నన్నైతే చదవనీదు. నేను మార్నింగ్ లేవాలనుకున్నా గానీ, తను గూడా నాతో లేసి కూర్చుంటారు. పిల్లలు గూడా నాతో లేసి కూర్చుంటారనమాట ఇద్దరు. సో, ఈ విషయం మీకు ఆల్రెడీ కూడా నేను చెప్పున్నాను ప్రీవియస్ వీడియోస్‌లో. ఇట్స్ ఓకే. నేనైతే కంటెంట్ కోసం ఈ బుక్స్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కొంచెం చూస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు కొంచెం బాగా అర్థమవుద్దని ఈ బుక్స్ తీసుకున్నాను. ఇంకేంటి ఇంకేమున్నాయంటే పిఐఈ కూడా ఆల్మోస్ట్ ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేశాను. చేసి మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలంటే అస్సలు టైం అయితే సరిపోవట్లేదు. ఆల్మోస్ట్ నా మైండ్‌లో ఉన్న చదివిందంతా కూడా ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది. మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అందుకే ఈరోజైతే బుక్ అయితే పట్టాననమాట. కొంచెం టైం దొరికింది. అందుకే బుక్ తీశాను. అసలు ఇంట్రెస్ట్ అనేది నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదో ఏంటో నాకైతే తెలియడం లేదు. ఈ పిల్లల్ని చూసుకుంటూ 10:30 అలా బుక్ తీశాననుకోండి, చాలా టైర్డ్‌నెస్ వచ్చేస్తుంది. కళ్ళు మంటలు, హెడేక్, ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వచ్చేస్తున్నట్టున్నాయి. నిద్ర అయితే చాలా తొందరగా వచ్చేస్తుంది. బుక్స్ తీనప్పుడు మాత్రం అదేంటో నిద్ర అయితే అస్సలు రాదు. సో, నా నా పరిస్థితి అలా ఉంది. సో, మీరెలా చదువుతున్నారు? ఏంటి అనేది నాకు కామెంట్స్‌లో చేయండి. ఓకేనా? మీరందరూ బాగా చదవండి. సో, మనం ఏంటి టైం దొరికింది గదా అని రిలాక్స్ మాత్రం అవ్వద్దు ఎవరు గూడాను. డీఎస్సీకి మంచిగా చదవండి. ఒక మంచి జాబ్‌ని మనం గెయిన్ చేయాలని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్.